బంగ్లాదేశ్ అయితే ఇక ఇప్పట్లో మారకపోవచ్చు. ఇప్పుడు ఆల్రెడీ ఆవిడ పేరేంటి? మన హసీనాకి సంబంధించినటువంటిది కోరిక ఇక నెరవేరకపోవచ్చు. ఆవిడ బతికుండగా సాధ్యం కాదేమో. ఒకప్పుడు అసలు బంగ్లాదేశ్ ఏర్పడడానికి కారణమైనటువంటి ముజిబుర్ రెహమాన్. 71లో అప్పుడు ఈ తూర్పు పాకిస్తాన్‌లో ఆయన సైన్యంతో కలిపి యుద్ధం చేస్తుంటే ఆయనకి సపోర్ట్‌గా మన సైన్యాన్ని పంపించి ఆ దేశాన్ని ముక్కలు చేసి ఆయన చేతికి అప్పజెప్పొచ్చేసింది అప్పుడు ఇందిరాగాంధీ. తీరా చూస్తే అదే మనిషిని 77లో వాళ్ళ దేశమే చంపేసింది. వాళ్ళ సైన్యమే చంపేసింది. ఆయనతో పాటు ఆయన ముగ్గురు కొడుకులను కూడా చంపేసింది. ఎక్కడ వాళ్ళు మళ్ళీ పాలకులవుతారని. తద్వారా సైనిక పాలన తీసుకొచ్చి ఈ సైనికాధికారులు మళ్ళీ పాకిస్తాన్ చెప్పు చేతల్లో ఉండే ప్రయత్నం చేశారు. అక్కడ ప్రజలు అయినా తిరస్కరించారు, అంగీకరించలేదు. దాంతో ప్రజల్ని కన్విన్స్ చేయడం కోసం ప్రజాపాలన తీసుకొచ్చి ఈ ముజిబుర్ రెహమాన్ కూతురైనటువంటి హసీనా అక్కడ రావడానికి ఇది సహకరించింది. మొన్న ఆమెను తొక్కేయడానికి సైన్యం ఐఎస్ఐతో చేతులు కలిపి చేసినటువంటి కుట్ర, అమెరికాతో చేతులు కలిపి చేసిన కుట్రలో భాగంగా ఆవిడని భారతదేశం రక్షించి తీసుకొచ్చింది ఇక్కడికి. ఇప్పుడు రేపు ఎన్నికలు జరుగుతున్నాయి. ఆ ఎన్నికల్లో ఈవిడ పోటీ చేయడానికి ఈవిడ పార్టీని నిషేధించేశారు. ఈవిడ పోటీ చేయడానికి కూడా వీల్లేదు. కాబట్టి ఇప్పట్లో బంగ్లాదేశ్ వెళ్ళే పరిస్థితి లేదు, పోటీ చేసే పరిస్థితి లేదు. బంగ్లాదేశ్ మరి కొంతకాలం పాటు ఇక రాబోయే రోజుల్లో ఓ రకంగా చెప్పాలంటే తీవ్రవాద భావజాలకు ముస్లిం నాయకుల చేతుల్లోకి వెళ్ళబోతుంది.